ఈ మధ్య ఒక క్లయింట్ అడుగుతున్నారు, నాకు టోటల్ బాల్డ్ హెడ్ ఉంది, జిఎఫ్సి కానీ పిఆర్పి ట్రీట్మెంట్స్ కానీ ఉపయోగపడుతున్నాయా? సో ఐఎమ్ డాక్టర్ సుధావాణి, డెర్మటాలజిస్ట్ అండ్ ఈస్థెటిక్ స్కిన్ కేర్ స్పెషలిస్ట్ ఫ్రమ్ శ్రీ స్కిన్ క్లినిక్, రోడ్ నెంబర్ 92, బంజారా హిల్స్. టోటల్ బాల్డ్ హెడ్ ఉన్నప్పుడు జిఎఫ్సి కానీ పిఆర్పి ట్రీట్మెంట్స్ కానీ ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది ఇప్పటి ప్రశ్న. సో జిఎఫ్సి లేదా పిఆర్పి ఈ ట్రీట్మెంట్స్ రెండు కూడా హెయిర్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తాయి, తర్వాత హెయిర్ షాఫ్ట్ థిక్నెస్ని పెంచుతాయి, హెయిర్ ఫాల్ని డిక్రీజ్ చేస్తాయి. సో బాల్డ్ హెడ్లో ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి అంటే, మెయిన్ బాల్డ్ హెడ్కి మినాక్సిడిల్ లోషన్ అనేది చాలా ఇంపార్టెంట్, అది రోజు అప్లై చేసుకోవాలి. తర్వాత అదర్ సీరమ్స్ ఉన్నాయి, తర్వాత కొన్ని రకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఓరల్ మినాక్సిడిల్ ట్యాబ్లెట్స్, తర్వాత ఫినాస్టరైడ్ ట్యాబ్లెట్స్, డ్యూటాస్టరైడ్ ట్యాబ్లెట్స్. సో ఈ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా ప్రిస్క్రైబ్ చేస్తాం. ఇవన్నీ వర్క్ చేయడానికి లేదా మనకి రిజల్ట్ చూడడానికి కనీసం ఒక 8 months to 1 year టైం పడుతుంది. ఈ టైం పీరియడ్లో పిఆర్పి కూడా అలాంగ్ విత్ దీస్ ట్రీట్మెంట్స్ పిఆర్పి తీసుకుంటే ఫాస్ట్గా రిజల్ట్ అనేది ఉంటుంది. సో పిఆర్పి అనేది నాట్ ఏ హోల్ ట్రీట్మెంట్, హోల్ అండ్ సోల్ ట్రీట్మెంట్ ఫర్ బాల్డ్ హెడ్ ఆర్ ఎనీ హెయిర్ ఫాల్. ఇట్ ఈస్ అన్ అడ్జువెంట్ ట్రీట్మెంట్. అలాంగ్ విత్ అదర్ ట్రీట్మెంట్స్ పిఆర్పి తీసుకుంటే చాలా తొందరగా, చాలా ఫాస్ట్గా, చాలా చక్కటి జుట్టు అనేది వస్తుంది. సో అందుకని పిఆర్పి అనేది మేము ప్రతి ఒక్కరికి సింపుల్ హెయిర్ ఫాల్ ఉన్నా కూడా జిఎఫ్సి కానీ పిఆర్పి కానీ అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఫర్ ఫాస్టర్ గ్రోత్. ఇప్పుడు కొంతమంది కొంచెం హెయిర్ ఫాల్ ఉన్నా కూడా దే ఆర్ అండర్ స్ట్రెస్, చాలా టెన్షన్ పడిపోతారు. ఈ టెన్షన్తో ఇంకా కొంచెం ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోతుంది. సో ఇట్స్ ఎ విషియస్ సైకిల్. ఆ హెయిర్ ఊడిపోయిన హెయిర్ని చూసి వాళ్ళు టెన్షన్ పడతారు, ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఫర్ ద ఫాస్టర్ అండ్ గుడ్ రిజల్ట్స్ పిఆర్పి కానీ జిఎఫ్సి కానీ సజెస్ట్ చేస్తాం. అండ్ బాల్డ్ హెడ్ మోడరేట్గా ఉన్నప్పుడు లేదా మైల్డ్గా ఉన్నప్పుడు వీ విల్ ఇంక్లూడ్ పిఆర్పి సెషన్స్ ఉంటుంది. టోటల్ బాల్డ్ హెడ్ ఉన్నప్పుడు కొంచెం టైం పడుతుంది, సో చాలా సెషన్స్ పడుతుంది వీళ్ళకి. అండ్ ఇండివిజువల్ రెస్పాన్స్ అంటే ఒకళ్ళకి రెస్పాన్స్ వచ్చినట్టు ఇంకొకరికి రెస్పాన్స్ రాదు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒకళ్ళకి చేస్తే పిఆర్పి అదే రెస్పాన్స్ అందరికీ రాదు. సో ఇవన్నీ ఈ వేరియబుల్ ఫ్యాక్టర్స్ అవన్నీ గుర్తుపెట్టుకొని హోలిస్టిక్గా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.